ముందుగా ఇలా వాటర్లో 1/2 కిలో చేపలు తీసుకున్నాను. ఉప్పు, పసుపు, ఇలా 1/2 చెక్క నిమ్మరసం పిండి పెట్టుకున్నాను. ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న చేపలకి ఇప్పుడు ఈ తెల్లగడ్డలు, కొన్ని లవంగాలు, మిరియాలు, జీలకర్ర, 1/2 నిమ్మ చెక్క వేసుకోవాలి. ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని అల్లము ఇవి దంచి ఇలా పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూను ధనియా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, తర్వాత 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని ఈ నిమ్మ చెక్క ఉంది కదా 1/2, ఇది కూడా పిండేసేయాలి. ఇలా మొత్తం మసాలాన్ని పట్టించేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మనం ఫుడ్ కలర్ అనేది ఎక్కడా వాడలేదు. మిరియాలు మనకి హెల్త్ మంచిది, తెల్లగడ్డలు, జీలకర్ర అన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి ఈ సీజన్లో, కాబట్టి అవి మాత్రమే వాడాను. నేను ఇప్పుడు ఏమేమి 1 అవర్ తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన ఫిష్ ఫ్రై రెడీ. మీకు బయట దొరికేలాగే ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఆయిల్ కూడా ఉండదు, ఎక్కడ మసాలా కానీ విడిపోదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చూడండి అలా బాగా కరకరలాడుతూ ఉంటాయి. తప్పకుండా ఇలా ఈజీగా టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి.